41వ డివిజన్ సంబంధించి పట్టాభి వీధిలో దాదాపుగా 12 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ తోటి ట్రైను మన కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారు శాంక్షన్ చేయడం, అధికారులు ఇవాళ ఇక్కడ కూటమి ప్రతినిధులందరితో కలిపి ఈ యొక్క కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ కాకినాడలో కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా యొక్క అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్న విషయం మనందరం చూస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక విజనరీ ఉన్నటువంటి నాయకులు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరగడం, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండదండలుగా ఉండే విధంగా సంక్షేమం, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ కాకినాడ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో మన కొండబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో 5 సంవత్సరాల్లో ఏదైతే డెవలప్మెంట్ పక్కన పెట్టారో, అభివృద్ధి పక్కన పెట్టారో, ఈ 2 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈ యొక్క కార్యక్రమాలకి స్వాగతం చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, మిత్రులు కుమార్ గారు కానివ్వండి, సాగర్ గారు కానివ్వండి, మా మిత్రులు వెంకటరావు గారు కానివ్వండి, భీమా గారు కానివ్వండి, వెంకట్ గారు కానివ్వండి, అందరూ కలిసి మనం రానున్న రోజుల్లో చేయవలసింది ఏంటంటే, అక్కడ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సంక్షేమము పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడమే కాకుండా వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో కాకినాడ నగరంలో కూటమి ప్రభుత్వం విజయదండర మోగించే విధంగా మనందరం ప్రజల ముందుకు వెళ్లాలని సందర్భంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం కూడా అధికారులు త్వరగా కంప్లీట్ చేసి ఎన్నికల నాటికే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకునే విధంగా అధికారులు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాకినాడ సిటీ శాసనసభ్యుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.